మన గుంతకల్ న్యూస్ ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మన గుంతకల్ న్యూస్ లో లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి అండ్ షేర్ చేయండి. థాంక్యూ. మన గుంతకల్లు న్యూస్ కి స్వాగతం. డిఎస్సి మీద సిబిఐ ఎంక్వైరీని వెంటనే డిఎస్సి మీద సిబిఐ ఎంక్వైరీని వెంటనే సిబిఐ ఎంక్వైరీని వెంటనే డిఎస్సి మీద సిబిఐ ఎంక్వైరీని వెంటనే లోకేష్ రారా లోకేష్ రాజీనామా చేయాలి. రారా లోకేష్ రాజీనామా చేయాలి. రారా లోకేష్ రాజీనామా చేయాలి. ఈ సమావేశం ఏర్పాటు చేయడానికి కారణం మన ప్రియతమ నేత మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి పిలుపు మేరకు, మాజీ శాసనసభ్యులు వెంకట్రామరెడ్డి గారి ఆదేశాల మేరకు ఏపీ జెన్జీ వార్ సంబంధించి టౌన్ హాల్ మీటింగ్ ఈరోజు ఏర్పాటు చేయడం జరిగింది. దీని యొక్క ముఖ్య ఉద్దేశం గురించి మరి ఇప్పటికే మన పార్టీ నాయకులంతా కూడా మాట్లాడినారు. మరి ఈ కూటమి ప్రభుత్వం ప్రారంభమైనప్పటి నుంచి వాళ్ళు ప్రభుత్వం ఏర్పరచుకునిందే ఈవీఎం స్కాముల ద్వారా. ఎందుకంటే ఈరోజు ఈవీఎంల స్కాముల ద్వారా వాళ్ళు అధికారం దక్కించుకున్నారన్నది ఇప్పటికే స్పష్టమైంది. ఈరోజు ఈ కూటమి ప్రభుత్వంలో ఉన్నటువంటి ముఖ్యమంత్రి గారు, ఆ కూటమి ప్రభుత్వంలో పనిచేస్తున్నటువంటి మంత్రులు, ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులు అంతా కూడా స్కాములకి అలవాటు పడిపోయినారు. ఈరోజు మనం చూసుకుంటే డిఎస్సిలో అవకతవకలు, వాటిని ప్రూఫ్లతో సహా మొన్ననే కలెక్టర్ గారికి కూడా సబ్మిట్ చేయడం జరిగింది. మనకి స్పష్టంగా మన కళ్ళ ముందే తెలుస్తా ఉంది ఏ విధంగా వీళ్ళు కక్ష సాధింపులు చేస్తున్నారు, ఏ విధంగా ప్రజలకి అన్యాయం చేస్తున్నారు, రైతులకు అన్యాయం చేస్తున్నారు, మహిళలకు అన్యాయం చేస్తున్నారు, యువతకి, విద్యార్థులకి, ప్రతి ఒక్కరికి అన్యాయం చేస్తున్నారు. మనకు తెలుసు డిఎస్సి అంటే డిస్ట్రిక్ట్ సెలక్షన్ కమిటీ. దాని ద్వారా అర్హులైన వారిని సెలెక్ట్ చేసి ఉద్యోగాలు ఇవ్వడం జరుగుతుంది. కానీ డిఎస్సి అంటే డిస్ట్రిక్ట్ సెలక్షన్ కమిటీ కాదు, డైరెక్ట్ స్కామ్ కమిటీ అని చెప్పి కూడా మీకు తెలియజేస్తున్నాను. ఈరోజు అర్హులైన వాళ్ళు పాలన చేస్తే వాళ్ళు సెలక్షన్ కూడా అర్హత ఉన్న వాళ్ళనే సెలెక్ట్ చేశారు. కానీ ఈరోజు ముఖ్యమంత్రి అనర్హుడే, మంత్రులు అనర్హులే, ఏ విధంగా ప్రజలకి న్యాయం చేసిన వాళ్ళు అనర్హులు అని చెప్పేసి సందర్భంగా తెలియజేస్తున్నాను. అందుకే వాళ్ళు కూడా అర్హత లేని వాళ్ళనే పోస్టులకి సెలెక్ట్ చేస్తున్నారు. ఈరోజు ఎంతో కష్టపడి ఈరోజు మహిళలు ఇళ్లలో వాళ్ళ తల్లిదండ్రులు ఎంతో ఈరోజు పని చేస్తూ, ఎక్కడో ఇళ్లల్లో పని చేస్తూ, ఇలా ఏదో టైలరింగ్ పని చేస్తూ, ఇలా కష్టపడి పిల్లల్ని చదివించి వాళ్ళని ఒక ఉన్నత స్థాయిలో చూడాలని భావనతో మరి వాళ్ళు కష్టపడి వాళ్ళని చదివించి ఈరోజు ఉద్యోగాలు వస్తే రేపు జీవితాలు బాగుపడతాయన్న ఆశతో వాళ్ళు ఉంటే, ఈ కూటమి నాయకులు ఏది కూడా పట్టనట్టు మరి వారికి అన్యాయం చేసి ఈ విధంగా పాలన చేస్తుంటే మనం ఆలోచన చేయాలి. ఈరోజు అన్యాయంగా ఆలూరు నియోజకవర్గంలో విరూపాక్ష అన్నను అరెస్ట్ చేయడం జరిగింది. ఆ వీడియో రికార్డ్ అయ్యింది కాబట్టి సరిపోయింది. అదే గనక ఆ వీడియో గనక దొరకపోతే మరి ప్రజలని ఏ విధంగా వీళ్ళు ఇది చేసేవాళ్ళు ఒక్కసారి ఆలోచన చేయండి. ఈరోజు మనకు ఆ వీడియో ప్రూఫ్ ఉంది కాబట్టి అది వాళ్ళు చేయలేదు అన్నది మనకి స్పష్టమైంది. అదే కనుక ఆ వీడియో లేకపోతే పరిస్థితి ఏ విధంగా ఉండేదో ఒకసారి ఆలోచన చేయండి. రాబో రోజుల్లో మరి లోకల్ బాడీ ఎలక్షన్లు కూడా వస్తున్నాయి. ఈ లోకల్ బాడీ ఎలక్షన్లో వాళ్ళు ఇప్పటికే ప్రజలకు మంచి చేసేదాని ఆలోచనలో లేరు. ఏ విధంగా ఈ లోకల్ బాడీ ఎలక్షన్లో ఎవరిని భయపడిస్తే భయపడతారు, ఎవరివి ల్యాండ్ కబ్జాలు చేస్తే వీళ్ళు భయపడతారు, లేకపోతే ఏదైనా సమస్యలు ఉంటే వాళ్ళ వీక్నెస్లు ఏమిటి,
ఇలా ప్రతి ఒక్కటి వాళ్ళు దాని మీద దృష్టి పెట్టి ప్రతి గ్రామంలో ఇబ్బందికి గురి చేసి ఎవరైనా ఈ రోజు చెప్తున్నాను, మీరు ఒక్కసారి భయపడితే మళ్ళీ ఈ 3 సంవత్సరాలు ప్రతిరోజు కూడా భయపడుతూనే ఉంటారు. కాబట్టి ఎవ్వరు కూడా ఏ దానికి కూడా భయపడద్దండి. మన వెనక జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారు. అదే విధంగా ఈ నియోజకవర్గంలో వెంకట్రామరెడ్డి గారు ఉన్నారు. ఏదో కొంత ఆరోగ్య సమస్య వల్ల చిన్నగా రెస్ట్ తీసుకుంటున్నారే తప్పితే ఆయనకేం పూర్తి ఆరోగ్యం బాగలేదు అన్నది అవాస్తవం. త్వరలోనే వస్తున్నారు. అన్ని కార్యక్రమాల్లో ఆయన కూడా పాల్గొంటారు. కాబట్టి మనమంతా ఒక్కటే ఆలోచన చేయాలి. మన ఆలోచన అంతా జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రి చేసుకోవడం, ఈ గుత్తకల్ నియోజకవర్గంలో వెంకట్రామరెడ్డి గారిని ఎమ్మెల్యేని చేసుకొని ఖచ్చితంగా మంత్రి కూడా తెచ్చుకునే ప్రయత్నం మనం చేయాలి అని చెప్తూ ఈరోజు ఈ సమావేశం ముఖ్యంగా మరి తెలియజేయడం ఏమంటే 4 రోజుల పాటు రిలే దీక్షలు అనేవి చేపట్టడం జరిగింది. 6, 7, 8, 9 4 రోజులు కూడా ఈ రిలే దీక్షలు మున్సిపల్ ఆఫీస్ ఆధ్వర్యంలో అక్కడ చేయడం జరుగుతుంది. అదే విధంగా 10వ తేదీన పెద్ద ఎత్తున ర్యాలీ కూడా చేయడం జరుగుతుంది. కావున ప్రతి ఒక్కరికి కూడా పిలుపునిస్తున్నాము. పార్టీలకు అతీతంగా రేపటి రాష్ట్ర భవిష్యత్తు కోసం, విద్యార్థులు యువత భవిష్యత్తు కోసం ప్రతి ఒక్కరూ కదలి రావాలి. విద్యార్థులు పెద్ద ఎత్తున కదలి రావాలి. ఈ కార్యక్రమాన్ని ప్రతి ఒక్కరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని విజయవంతం చేయాలి అని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ, ఖచ్చితంగా మరి ఈ కార్యక్రమంలో ముఖ్యంగా విద్యార్థులు యువత ముందు ఉండేలా చూసుకుంటాము. అదే విధంగా మరి ప్రతి సమాచారాన్ని కూడా ఏ టైంకి ఏ కార్యక్రమం అనేది కూడా మీకు మెసేజ్ ద్వారా కూడా తెలియజేస్తాము. అదే విధంగా ఈ కార్యక్రమం 4 రోజులు రిలే దీక్షలు గుంతకల్లోనే జరుగుతాయి. ర్యాలీ మాత్రం గుంతకల్లు, గుత్తి, పామిడి ఏ మండలంలో ఆ మండలంలో ర్యాలీని నిర్వహించడం జరుగుతుంది. కావున ప్రతి ఒక్కరూ దీన్ని గమనించి ఆ కార్యక్రమానికి పెద్ద ఎత్తున ఒక బాధ్యతగా పాల్గొని విజయవంతం చేయాలని కూడా పిలుపునిస్తూ, ఎవరు ఎన్ని ఇబ్బందులు పెట్టినా, మనకు ఎన్ని కష్టాలు వచ్చినా నేను ఒక్కటే విషయాన్ని చెప్తాను, ఈ రోజు మనం ఇంత బలం పెట్టుకొని ఎందుకు భయపడాలి? ఈ రోజు వాళ్ళు చట్టాన్ని చేతిలోకి తీసుకున్నారు, డిపార్ట్మెంట్లను కంట్రోల్ చేస్తున్నారు, కక్ష సాధింపులు చేస్తున్నారు, మహిళలను చూడడం లేదు, పిల్లలని చూడడం లేదు, ప్రతి ఒక్కరిని ఇబ్బందికి గురి చేస్తున్నారు. ఈ రోజు ఎవరిని ఎంత ఇబ్బందికి గురి చేసినా అందరూ ఇంకా స్ట్రాంగ్ గా తయారైతారే గాని ఎవ్వరు కూడా వెనకడుగు వేసేది ఉండదు. కాబట్టి మనమంతా కలిసికట్టుగా, మనమంతా ఒక కుటుంబం. ఈ రోజు ఎవరో ఒకరు ఫలానా వాళ్ళు మైక్ తీసుకొని మాట్లాడితేనే వాళ్ళే గొప్ప వీళ్ళే గొప్ప అనేది లేదు. ఇది మన కుటుంబం. మనమంతా కూడా ఈ కుటుంబ సభ్యులము. మనకంతా కూడా ప్రతి ఒక్కరికి కూడా ఈ కుటుంబంలో భాగమే. ఏ ఒక్కరు మాట్లాడాలనుకున్నా ముందుకొచ్చి మాట్లాడండి. ధైర్యంగా మీరు చెప్పాలనుకున్నది చెప్పండి. మాకు ఏదైనా విషయం తెలిస్తేనే మేము దానికి స్పందించగలుగుతాం. కాబట్టి ప్రతి విషయాన్ని మాకు చేరవేయండి. మీకోసం పని చేసేందుకు బీమా కుటుంబం ఎప్పుడు ఉంటుందని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ, ఈ అవకాశం ఇచ్చిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ముఖ్యంగా మీడియా ప్రెస్ ప్రతినిధులందరికీ ఈరోజు చాలా సేపు అయినప్పటికీ కూడా ఓపికగా కూర్చున్నందుకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. జై జగన్.